కిలవరంగల్ తూర్పుకోట వాస్తవ్యులు నలివేల రవీందర్ జయ దంపతుల ఆధ్వర్యంలో తూర్పుకోట పోచమ్మ దేవాలయం ఆవరణంలో వారి నాన్న కీర్తిశేషులు నలివేల హనుమంతు మరియు కూతురు కీర్తిశేషులు నలివేల సహజ జ్ఞాపకార్థంగా తూర్పుకోటలోని పెన్షన్ తీసుకునే వృద్ధాప్య మహిళలు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, వికలాంగులు తదితర మహిళలకు సుమారు 800 మందికి ఉచితంగా పట్టు చీరలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక 37వ డివిజన్ కార్పొరేటర్, తాజా మాజీ కార్పొరేటర్ భోగి సువర్ణ సురేష్ మరియు రవీందర్ జయ కుటుంబ సభ్యులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొని పెన్షన్ మహిళలందరికీ చీరలు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా తాజా మాజీ కార్పొరేటర్ భోగి సురేష్ సువర్ణ మాట్లాడుతూ, గత కొన్ని సంవత్సరాల నుండి నలివేల రవీందర్ జయ దంపతులు మా ప్రాంతంలో దేవాలయాలు చింతల్ మైసమ్మ, తూర్పుకోట నాగమయ్య దేవాలయం, హనుమాన్ దేవాలయం, పోచమ్మ దేవాలయం తదితర ఆలయాలకు కొన్ని లక్షల రూపాయలతో రేకుల షెడ్లు, అలాగే హిందూ శ్మశాన వాటిక తూర్పుకోటకు 3 లక్షలతో బర్నింగ్ ప్లాట్ఫామ్, అలాగే నేడు సుమారు 800 మందికి పెన్షన్ మహిళలకు మంచి విలువైన పట్టు చీరలు అందజేయడం వారి గొప్ప మనసుకు నిదర్శనం అన్నారు. అడగక ముందే పుట్టిన ఊరికి ఏదో రూపంలో సహాయం చేయాలని, వారి జ్ఞాపకార్థంగా 1,00,000 రూపాయలతో అభివృద్ధి, సేవా కార్యక్రమాలు చేసినందుకు గ్రామ ప్రజలందరికీ తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నలివేల రవీందర్ జయ దంపతుల కుటుంబ సభ్యులు నలివేల రమేష్, నలివేల నరేందర్లతో పాటు స్థానిక కాంగ్రెస్ నాయకులు ఏసీ రెడ్డి, రమేష్, బోయిన దూడయ్య, బెడద వీరన్న, చందర్, హర్షం రాంబాబు, అల్లం కేశవరాజ్, బోలిగంటి శ్రీనివాస్, మేకల కుమార్, బంగారం సీను, చుక్కరాజు, సంగబోయిన రాజేష్, మాదాసి మధు, కలకొట్ల కుమార్, వనపర్తి కరుణాకర్, బొల్లం కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి పెన్షన్ మహిళలందరికీ కూడా అందించేదానికోసం వాళ్ళు స్వతంత్రంగా ముందుకొచ్చారు. కేవలం తూర్పుకోటలో ఉన్నటువంటి చాలామంది పేదలు, మహిళలు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వాళ్ళందరికీ ఎవరి సహకారం లేకున్నా నేనే స్వచ్ఛందంగా ఇస్తా అని చెప్పని ముందుకొచ్చి ఈరోజు వారికి చీరలు పంపిణీ చేశారు. అట్లాగే రేపు రాబోయే కాలంలో కూడా భవిష్యత్తులో కూడా ఎలాంటి సహకారాలైనా చేస్తామని చెప్పారు. కానీ వారు ఇదివరకే వాళ్ళ నాన్నగారి పేరు మీద, అట్లాగే వాళ్ళ కూతురు గారి పేరు మీద ఇప్పటికీ కొన్ని లక్షల రూపాయలు పెట్టి ఈరోజు చింతల్లో ఉన్నటువంటి మైసమ్మ టెంపుల్ కానీ, మన దారిలో వస్తున్నటువంటి నాగమయ్య టెంపుల్ కానీ, మన దగ్గర ఉన్నటువంటి హనుమాన్ టెంపుల్ కానీ, ఇప్పుడు ఉన్నటువంటి పోచమ్మ టెంపుల్ కానీ, అలాగే ముదిరా మన కోట కింద ఉన్న హిందూ శ్మశాన వాటికి సంబంధించిన వాటి అన్నిటికి కూడా కొన్ని లక్షల రూపాయలు పెట్టి ఇప్పటి వరకు ఊరికి ఉపయోగపడేటువంటి అభివృద్ధి కార్యక్రమాలలో ముందు భాగంలో ఉన్నారు. అట్లాగే రేపు రాబోయే కాలంలో కూడా ఊరి సహకారానికి, ఊరికి ఏ విధమైన సహకారం కావాలన్నా మేము చేస్తామని ఎప్పటికీ ఎల్లవేళలా ప్రజలందరికీ ముందు భాగంలో ఉంటున్నటువంటి నలివేల రవీందర్ జయ దంపతులకి ఆ దేవుని ఆశీస్సులు, ఈ ప్రజలందరి ఆశీస్సులు కూడా ఉంటాయి. మన నలివేల హనుమంతు గారు ఆయన ఒక ఊకల్ సొసైటీకి చైర్మన్గా చేసిన క్రమంలో చుట్టుపక్కల ప్రాంతాలలో ఎంతో మంది మామూలు సామాన్య కుటుంబాలకు కూడా వారికి ఆయన సహాయ సహకారాలు అందించి వారి కుటుంబాల బలోపేతానికి చేసిన ఆ సేవలను గుర్తు చేసుకుంటూ, నేను నా వంతుగా ఈ సమాజంలో నా వంతుగా నేను కూడా సేవా కార్యక్రమాలు చేయాలనే ఒక మంచి సంకల్పంతో ముందుకు వచ్చిన మన నలివేల రవీందర్ జయ దంపతులను అభినందిస్తూ, అదేవిధంగా తాను ఈ సేవా కార్యక్రమం ఈరోజు ప్రారంభించిన కార్యక్రమం కాదు, గతంలో మన మైసమ్మ గుడి కానీ, హనుమాన్ టెంపుల్ కానీ, మన కిలవరంగల్ తూర్పుకోట శ్మశాన వాటిక అంటే మన పోచమ్మ గుడి, మన తూర్పుకోట శ్మశాన వాటికకు సంబంధించి అందరూ భాగస్వామ్యంలో నేనంటూ నాకు ఒక పెద్ద భాగస్వామ్యం ఇవ్వాలని, దాంట్లో కూడా భాగస్వామ్యం చేసుకొని కొన్ని లక్షల రూపాయలు ఖర్చు చేస్తూ ఈ ఊరు బాగులా నేను కూడా నా వంతు ప్రయత్నం ఉండాలని ఈ చేసే కార్యక్రమాల్లో ఈరోజు తూర్పుకోట ప్రాంతంలో అంటే దాదాపు ఒక 4 లక్షల రూపాయలతో చేసే ఈ కార్యక్రమాన్ని నా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులైన అందరూ ఉండాలనే దాని మీద ప్రతి బ్లాక్కు సంబంధించిన ఒక బ్లాక్ నుంచి 5-6 నిన్న మొన్న అందరికీ కూడా పింఛన్దారులకు కార్డులు ఇచ్చి ఈరోజు ఈ కార్యక్రమం తీసుకున్నందుకు ప్రత్యేకంగా మన నలివేల రవీందర్ జయ దంపతులైన మా బాబాయ్, మా పిన్ని గారులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ముందు కూడా మీరు చేసే సేవా కార్యక్రమాల్లో మా వంతు సహకారం ఉంటుందని కోరుకుంటున్నాను.